సిద్దిపేట న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ కార్యదర్శి స్వాతిరెడ్డి అన్నారు. మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాజీ పడే కేసుల్లో మాత్రమే రాజీ కుదుర్చుకోవాలని సూచించారు. గత లోక్ అదాలత్లో 5,000 కేసుల్లో రాజీ కుదిర్చామన్నారు ఆమె. 2025 సంవత్సరానికి పురస్కరించుకొని మొట్టమొదటి నేషనల్ లోక్ అదాలత్ని మార్చి 8వ తారీఖున జరపడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరూ కూడా కక్షిదారులు రాజీ మార్గం ద్వారా లోక్ అదాలత్లో సామరస్యంగా కేసులన్నీ పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ప్రతి పంచాయతీలో కూడా, అలాగే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, బస్ స్టాప్లో కూడా ఓవరాల్గా నేషనల్ లోక్ అదాలత్ గురించి ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఐపీసీ ప్రకారం సెక్షన్ 320లో ఈ కేసెస్ రాజీ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 359 ప్రకారం కూడా మీరు రాజీ చేసుకోగల కేసుల లిస్ట్ ఉంటుంది. సివిల్లో వచ్చేటప్పటికి ప్రతి కేసు కూడా రాజీకి అర్హత ఉంటుంది. అలా సివిల్ కేసులో కనుక ఏదైనా రాజీ చేసుకుంటే కోర్టు ఫీజును కూడా తిరిగి ఇవ్వటం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల కేసుల విషయానికి వస్తే ఒక విడాకులు మాత్రం రాజీ చేయటం ద్వారా ఇవ్వటం కుదరదు. బట్ సామరస్యంగా వాళ్ళు కలిసి ఉండటానికి కావాల్సిన ప్రతి దాన్ని కూడా మన లోక్ అదాలత్లో మనం సామరస్యంగా పరిష్కరించుకుంటే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 2020